సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా ఆ విజయ దరహాసాన్ని ప్రదర్శించినటువంటి పరిస్థితి మనం లైవ్ లో చూడొచ్చు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పెట్టినటువంటి 5 అభ్యర్థులు ఎవరైతే మంత్రి కడియం శ్రీహరి తలసాని మంత్రి కడియం శ్రీహరి తుమ్మల నాగేశ్వర్తో పాటు వెంకటేశ్వర్లు యాదవరెడ్డితో పాటు మాజీ డిప్యూటీ చైర్మన్ మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ కూడా గెలిచినట్టు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితికి చూస్తే అర్థమవుతుంది. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పార్టీ కార్యకర్తలు కూడా ఇక్కడ సంబరాలు పంచుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం టీఆర్ఎస్ ఏర్పాటు చేసినటువంటి టీఆర్ఎస్ పెట్టినటువంటి 5 అభ్యర్థులు కూడా పూర్తి స్థాయి మెజార్టీతో విజయం సాధించినట్టు తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అప్డేట్ కొంత బయటికి రావాల్సి ఉంటుంది. మొదటి ప్రాధాన్యత ఓటులో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు కూడా వేసినటువంటి ఓట్లు కూడా పూర్తి స్థాయిలో వ్యాలిడ్ అయినట్టు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అసెంబ్లీకి సంబంధించినటువంటి అప్డేట్ను చూసాం. కింద అసెంబ్లీ ప్రాంగణంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది నేతలు కూడా ఇక్కడ సంబరాలు నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 5 అభ్యర్థులు కూడా పూర్తిగా గెలిచినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఉదయం నుంచి జరుగుతున్న ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ చూసినటువంటి అధికార ప్రతినిధి లోపటి నుంచి కొద్దిసేపటి క్రితమే బయటికి వచ్చారు. దీంతో టీఆర్ఎస్ శ్రేణులన్నీ సంతోషంలో ఉన్నటువంటి పరిస్థితి. ముందు నుంచి ఊహించినట్టుగానే టీఆర్ఎస్ పార్టీ ఊహించినట్టుగానే 5 అభ్యర్థులను గెలుచుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థికి సంబంధించిన ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ ప్రస్తుతం లోపల కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి 18 మంది ఎమ్మెల్యేలు పూర్తిగా కాంగ్రెస్కే ఓటు వేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థులే విజయం సాధించారు. టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఆ పార్టీకి సంబంధించినటువంటి బీజేపీ మద్దతు ఇచ్చింది, బీజేపీ టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది అభ్యర్థులకు టీడీపీ బలపరిచినటువంటి అభ్యర్థికి ఓటేశారనేది ఇప్పుడు కొంత ఆసక్తిగా నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో ఏ పార్టీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది అధికారికంగా రావడానికి కొంత సమయం పడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మాత్రం టీఆర్ఎస్ పూర్తి స్థాయిలో జోష్ కనబడుతుంది. 5 అభ్యర్థులు నిలబెట్టినటువంటి 5 అభ్యర్థులు కూడా గెలవడంతో ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నాయకులు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అసెంబ్లీ ప్రాంగణం అంతా టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, పార్టీ నేతలంతా ఇక్కడకు వచ్చి సందడి ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. టీ కాంగ్రెస్ విషయం ఏంటి? హలో, 6 నోటలు ఎవరో తెలియదు. 6 నోట అందుతున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే నోటాకు కూడా ఓట్లు వచ్చినట్టు తెలుస్తుంది. నోటాతో పాటు చెల్లని ఓట్లు కూడా నమోదైనట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కాసేపట్లో అధికారికంగా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. పార్టీకి సంబంధించినటువంటి హలో ఓకే అయిపోయింది. 5 టీఆర్ఎస్, 1 కాంగ్రెస్. టీఆర్ఎస్ 1 కాంగ్రెస్. ఓకే తొందర ఎవరు? హలో, అనుశ్రీ అను ఓకే.
హలో ఎన్నికల ఫలితాల సరళిని మాత్రం మనం చూస్తే చాలా డిఫరెంట్ ఫలితాలని చూసినట్టు కనబడుతుంది. అయితే మొత్తానికి టీఆర్ఎస్ పెట్టినటువంటి 5 అభ్యర్థులు విజయం సాధించారు. టీఆర్ఎస్ వేసినటువంటి స్కెచ్ పూర్తిగా కంప్లీట్ చేసుకున్నట్టు కనబడుతుంది. టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చినటువంటి 85 మంది అభ్యర్థులు ఎమ్మెల్యేలు వేసినటువంటి ఓట్లు కూడా పూర్తి స్థాయిలో చెల్లుబాటు అయ్యాయి. ఇక కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆకుల లలిత కూడా విజయం సాధించారు. ఆ టీడీపీకి ఉన్నటువంటి 16 ఓట్లలో ఒకరు నిన్న టీఆర్ఎస్ లో చేరడం, మొత్తానికి టీడీపీకి ఉన్నటువంటి మొత్తం 15 ఓట్లలో 5 ఓట్లు చెల్లని ఓట్లు పడ్డాయి. ఇది కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేయడంతో పాటు మరో ఓటు నోటాకు వేయడం వల్ల టీడీపీకి పూర్తిగా 6 చెల్లని ఓట్లు నమోదయ్యాయి. టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి దీంతో పూర్తిగా వెనకంజలో పడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల బలాబలాలకు సంబంధించినటువంటి పరిస్థితిని చూస్తే టీఆర్ఎస్ కు ఉన్నటువంటి 85 మంది ఎమ్మెల్యేలు వేసినటువంటి ఓట్ల నేపథ్యంలో 5 అభ్యర్థులు పూర్తిగా విజయం సాధించారు. ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో ఓటక్కును ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థికే వేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ కూడా సునాయాసంగా తన సీటును చేజిక్కించుకోగలిగింది. అయితే టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వేసినటువంటి ఓట్లు కూడా 6 చెల్లుబాటు కాలేదని మనకు సమాచారం తెలుస్తుంది. ఏదైతే టీడీపీకి సంబంధించి కేటాయించినటువంటి ఎమ్మెల్యేలలో 5 ఎమ్మెల్యేలు మొదటి ప్రాధాన్యత ఓటుతో పాటు నోటాకు కూడా ఓటేసినట్టు తెలుస్తుంది. మరో ఓటు నోటాకు వేయడం వల్ల టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి బలం కూడా పూర్తి స్థాయిలో తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో టీడీపీ పూర్తిగా డీలా పడిపోయిందని చెప్పొచ్చు. ప్రధానంగా టీఆర్ఎస్ వేసినటువంటి ఎన్నికల స్ట్రాటజీ కావచ్చు, టీఆర్ఎస్ కలిగినటువంటి రాజకీయ పావుల్లో పూర్తిగా టీఆర్ఎస్ ఆధిపత్యాన్ని కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అసెంబ్లీ ప్రాంగణంలో టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల సందడి, అదే వైపు బయట బాణాసంచా కలుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మంత్రి హరీష్ రావు, ఈటెల రాజేందర్, నాయన్ నరసింహారెడ్డి లాంటి మంత్రులంతా కూడా అసెంబ్లీ ప్రాంగణంలో తన సంబరాలను నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో పాటు అటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో జరుగుతున్నటువంటి సమరాల్లో టీఆర్ఎస్ సంబంధించినటువంటి శ్రేణులంతా ఉన్నాయి. అయితే ఏదైతే మొదటి నుంచి టీఆర్ఎస్ చెప్తున్నటువంటి లెక్క ప్రకారం తనకున్నటువంటి ఎమ్మెల్యేల బలంతో 5 సీట్లను గెలుచుకునేటువంటి పరిస్థితి ఉందని మొదటి నుంచి చెప్తుంది. అన్నట్టుగానే 85 మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ నిలబెట్టినటువంటి అభ్యర్థులకే ఓటు వేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. పూర్తి స్థాయిలో 6 ఓట్లు, ఏదైతే 6 ఓట్లు చెల్లని నేపథ్యం ఉందో ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఓట్లే చెల్లకపోవడం వల్ల టీఆర్ఎస్ కు ఒక ఎమ్మెల్సీ సీటు గెలుచుకోవడానికి సరిపడే ఎమ్మెల్యేల కంటే అదనంగా మరో 5-6 ఎమ్మెల్యేల బలం కూడా ఉన్నటువంటి పరిస్థితి కనపడింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇది మొదటి నుంచి మనం చెప్తూ ఉన్నట్టుగానే టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఓటు ఎలా వేశారు, టీడీపీ పెట్టినటువంటి అభ్యర్థికి వేశారా లేదంటే టీఆర్ఎస్ కు వేశారా, అసలు వేసే ఓటు వ్యాలిడ్ అయ్యేటట్టు చేశారా లేదా అనే అంశాలని మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్నాం. అనుకున్నట్టుగానే ఉదయం నుంచి ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇలాంటి ప్రక్రియ, కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ చూస్తే కూడా అదే అర్థమవుతుంది. టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఓటు హక్కుని ఎలా వేయాలి అనే అంశం మీద కూడా క్లారిటీ లేకపోవడం వల్ల తనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా తనకు ఓటేసుకోలేని పరిస్థితి కనబడుతుంది. అయితే రాజకీయ ఎత్తుగడలో ఇలా జరిగిందా లేదంటే ఎమ్మెల్యేలు టెక్నికల్ గా ఎలా ఓటు హక్కు వినియోగించుకోవాలి అనే అంశం తెలియక చేశారా అనే అంశాలు ఇప్పుడు టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు, టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ప్రధాన కీలకమైనటువంటి అంశంగా ఇప్పుడు చర్చలోకి వచ్చినటువంటి అవసరం కనబడుతుంది. అయితే టీడీపీని మొదటి నుంచి టీఆర్ఎస్
వచ్చే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో శాసనమండలిలో స్థానం లేకుండా చేయాలి అనే ఎత్తుగడ ఏదైతే కేసీఆర్ చేశారో పూర్తిగా సక్సెస్ అయినట్టే కనపడుతుంది. రాజకీయ ఎత్తుగడతో పాటు పూర్తి స్థాయిలో టీడీపీ పూర్తి స్థాయిలో ఎన్నికలు ఎలా పాల్గొనాలి, ఎలా ఓటేయాలి అనే అవగాహన కూడా కల్పించలేనటువంటి పరిస్థితి స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అసెంబ్లీలో జరుగుతున్నటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే మాత్రం టీఆర్ఎస్ శ్రేణులు పూర్తి స్థాయిలో సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి కార్యకర్తలతో పాటు నాయకులు కూడా వచ్చారు. మరికొంతమంది మంత్రులు కూడా అసెంబ్లీ ప్రాంగణానికి ఇప్పుడిప్పుడే చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా ఎమ్మెల్సీలు ఏదైతే 6 ఖాళీగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ సీట్లకు జరిగినటువంటి ఎన్నికల్లో పూర్తిగా 5 స్థానాలను టీఆర్ఎస్ చేజిక్కించుకోగలిగింది. 6వ స్థానానికి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థిని బరిలో నిలిపిందో కాంగ్రెస్ పూర్తి స్థాయిలో తనకున్నటువంటి 18 మంది ఎమ్మెల్యేల ఓటును పూర్తి స్థాయిలో కాంగ్రెస్ వేసుకోవడం వల్ల తనకు నిలబెట్టినటువంటి ఒక అభ్యర్థి కూడా విజయం సాధించారు. ఇప్పుడు ప్రస్తుతానికి టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్సీల అభ్యర్థులతో పాటు టీడీపీకి కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇంకా కౌంటింగ్ కేంద్రంలోనే ఉన్నారు. మరి కాసేపట్లో అధికారికంగా ఎమ్మెల్సీ ఎన్నికలను అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ ఎమ్మెల్సీ చారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి గట్టి ఎదురు దెబ్బ. అంటే రాజకీయ ఎత్తుగడలో భాగంగా చెల్లని ఓట్లు ఉన్నాయా, లేకపోతే వీళ్ళకి టెక్నికాలిటీస్ గురించి సరైన అంటే మాక్ పోలింగ్ కూడా జరిగింది కదా, ఎందుకని ఇలా జరిగింది? ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించినటువంటి ప్రక్రియను చూస్తే మాత్రం అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో తమ ఓటును వినియోగించుకోవడంతో పాటు ఓటింగ్ ఎలా వేయాలి అనే అంశం మీద టీఆర్ఎస్ చాలా కేటగారికల్ గా ముందే ఊహించినట్టు పూర్తి మెజారిటీగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకోవడంలో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో టీఆర్ఎస్ కావచ్చు, కేసీఆర్ 3 రోజులు మాక్ పోలింగ్ ను ఏర్పాటు చేశారు. ఆ మాక్ పోలింగ్ లో పూర్తి స్థాయిలో అందరూ ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. ఓటు హక్కును ఎలా వేయాలి, వేసేటప్పుడు ఏ ప్రాధాన్యత ఓట్లను ఎవరికి వేయాలి అనే అంశాలన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేశారు. కానీ మిగిలిన పార్టీల అంశాలకు వస్తే రాజకీయ అంశాల మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టినటువంటి పరిణామాలు కనబడుతున్న నేపథ్యంలో టీడీపీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేల్లో కూడా ఎక్కువ మంది కొత్త వాళ్ళు కావడం కూడా ప్రధానంగా ఈ ఓటింగ్ సరళి ఎలా వేయాలి అనే అంశాల మీద వారికి అవగాహన లేకపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ టీడీపీ మాక్ పోలింగ్ కావచ్చు, ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి అనే అంశాల మీద పెద్దగా దృష్టి సారించినటువంటి పరిస్థితి కనపడలేదు. దీంతో పాటు రిటర్నింగ్ అధికారులకు సంబంధించినటువంటి ఏదైతే ఎన్నికల అధికారులు ఉన్నారో ఎన్నికల అధికారులు కూడా ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి, ఏ అభ్యర్థికి ఓటేయాలని పార్టీ సూచిస్తుంది, ఆ అభ్యర్థికి ఏ ప్రాధాన్యత ఓటేయాలి, ఓటేస్తే ఎదురుగా ఉన్నటువంటి కాలంలో అంకె ఎలా వేయాలి అనే అంశాలన్నింటినీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కూడా ఒకరోజు అవగాహన సదస్సును నిర్వహించారు. కానీ టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఈ సమావేశానికి కొంతమంది నేతలు హాజరయ్యారు. కానీ ఎమ్మెల్యేలు హాజరు కాని నేపథ్యంలో వారికి ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలనే అంశం మీద కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ లేకపోవడం వల్ల టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థికి వేసినటువంటి ఓట్లలో కూడా ఎక్కువ 5 ఓట్లు చెల్లలేదంటే ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి, ఎలా వినియోగించకూడదు అనే అంశాల మీద ఆ పార్టీ కావచ్చు, అభ్యర్థులు ఎమ్మెల్యేలు కావచ్చు పూర్తి స్థాయిలో అవగాహన పరచుకోలేదనే అంశాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఇది అవగాహన పరచుకోలేదనుకోవచ్చు, లేకపోతే దీని వెనక ఏమైనా రాజకీయ ఎత్తుగడ ఉండుండొచ్చా? అంటే ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి విషయం చోటు చేసుకున్న తర్వాత రకరకాల అంశాలన్నింటినీ ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి. టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మనం కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి మనం ఒక అంశాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాం. టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ బలపరిచినటువంటి 5వ అభ్యర్థికి మరో 2 ఓట్లు వేశారు అనే అంశాన్ని కూడా టీఆర్ఎస్ చాలా కేటగారికల్గా చాలా బలంగా చెప్తుంది. అయితే
ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే అయి ఉంటారని మొదటి నుంచి మనం అనుమానం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే అనుకున్నట్టుగానే టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల్లో కొంతమంది క్రాస్ ఓటింగ్ చేయాలి అనుకున్నా దాని తర్వాత లీగల్గా ఇబ్బంది అవుతుందేమో అనే ఉద్దేశంతో కూడా ఓటు చెల్లుబాటు కాకుండా వేసే అవకాశాలు కూడా కనపడతాయి. అయితే టీఆర్ఎస్ మొదటి నుంచి చెప్తున్నట్టుగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలని మొదట్లో కొంత టార్గెట్ చేసినప్పటికీ ఆ తర్వాత తన అంశాన్ని దృష్టిని మర్చుకొని టీడీపీ ప్రధాన లక్ష్యంగా పావులు కదిపింది. దీంట్లో భాగంగానే ఇలా జరిగి ఉంటుంది అనే అంశాలని కూడా టీడీపీ నేతలు కావచ్చు, టీడీపీ చాలా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎన్నికల వ్యూహాల్లో 2-3 రకాల వ్యూహాలు కనపడతాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కుకు హాజరు కాకపోవడం ఒక ఎత్తు అయితే, ఓటు హక్కులో పాల్గొని ఓటు చెల్లకుండా ఓటు వేసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉంటాయి. ఇవన్నీ టెక్నికల్ సమస్యలు కాబట్టి దాన్ని కూడా కొంత రాజకీయ కోణంలో కూడా చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. చారి ఒక సంబరం కనపడుతుంది టీఆర్ఎస్ శ్రేణుల్లో, ఆనందోత్సవాల మధ్య ఉన్నారు టీఆర్ఎస్ నాయకులందరూ కూడా. మొత్తం ఈ ప్రక్రియ అంతా ముగిసినట్టేనా అధికారికంగా ప్రకటించే అవకాశం ఎప్పుడుంది? ఇప్పుడు మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఎన్నికల ఏజెంట్లు లోపల కౌంటింగ్లో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లు బయటికి వచ్చి రిజల్ట్ని మనకు మీడియాకు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, పార్టీ ముఖ్య నేతలంతా సంబరాలు నిర్వహించుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అధికారికంగా సమాచారం ఇవ్వాలంటే ఎన్నికల సంఘానికి ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఆ అభ్యర్థికి వచ్చినటువంటి ఓట్లలో ఎన్ని చెల్లుబాటు అయ్యాయి, ఎన్ని నోటాకు పడ్డాయి, ఎవరెవరు వేసిన ఓటు చెల్లుబాటు కాలేదు అనే అంశాలన్నింటినీ పూర్తిగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అధికారికంగా వీళ్ళని ఎమ్మెల్సీలుగా అనౌన్స్ చేయొచ్చు, వీరికి ధృవపత్రాన్ని ఇవ్వచ్చు అని క్లియర్గా చెప్పిన తర్వాత మాత్రమే ఎన్నికల అధికారి సదారం ఆయా ఎమ్మెల్సీ అభ్యర్థులకు సర్టిఫికెట్లు ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలకు కౌంటింగ్కు సంబంధించినటువంటి అంశాన్ని మనం చూస్తే సుమారు గంట సమయం ఆలస్యంగా జరిగింది. 5 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కావాలి. కానీ ఉదయం రేవంత్ రెడ్డి విషయానికి సంబంధించినటువంటి ఎపిసోడ్ని చూస్తే కొంత వివాదాస్పదమైనటువంటి అంశాలు నెలకొన్న నేపథ్యంలో ఎన్నికల్ని వాయిదా వేయాలని చెప్పేసి టీడీపీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే దాని మీద విచారణ జరపడానికి కొంత ఆలస్యమైంది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమాధానాన్ని ఇచ్చింది. ఆ సమయంలోనే కొంత లేట్ అయింది. ఈ నేపథ్యంలో ఆ కౌంటింగ్ ఉన్నటువంటి ఏదైతే చిన్న ఇబ్బందులు ఉన్నాయో వాటిని పూర్తిగా తొలగించుకున్నారు. ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ కూడా పూర్తయింది. అయితే అధికారికంగా ఎమ్మెల్సీ అభ్యర్థులను మరో 5-10 నిమిషాల్లో ప్రకటించే అవకాశాలు కనపడుతున్నాయి. ఆ అభ్యర్థులకు ధృవపత్రాలు కూడా అసెంబ్లీ కార్యదర్శి సదారం ప్రకటించే అవకాశాలు కనపడుతున్నాయి. రైట్ చారి, థ్యాంక్ యూ.